అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆశీర్వాదాలు మనందరిపై వర్షించుగాక. నేను మీ సిస్టర్ జరీన్. సత్కార్యాలలో ప్రళయ దినం రోజున మన త్రాసును బరువుగా చేసే 3వ సత్కార్యం అల్లాహ్ కోసం కోపాన్ని తగ్గించుకోవడం, కోపాన్ని దిగమింగడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని తెలియచేశారు అంటే, అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక అల్లాహ్ అభిష్టానికై దాసుడు మింగే కోపాగ్ని గుటక. ఎన్నో సందర్భాలు మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఈ హదీసు యొక్క గొప్ప పుణ్యాన్ని గుర్తు తెచ్చుకున్నామనుకోండి, కోపాన్ని మింగడం మనకి ఈజీ అయిపోతుంది అనమాట. చాలా గొప్ప పుణ్యఫలం దేనికి లభిస్తుంది అంటే, మనం కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఎదుటివారి ముందు చూపించకుండా, ఎదుటివారి మనసును కష్టపెట్టకుండా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగాము అంటే మనం అల్లాహకు ఎంతో నచ్చేవారంగా మారతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కోపం వచ్చినప్పుడు ఆ కోపంని మనం ఎక్స్ప్రెస్ చేయగల శక్తిని కలిగి ఉంటాము. అయినా సరే మనం కోపాన్ని దిగమింగేసాం అనుకోండి, అల్లాహ్ మనల్ని ప్రశంసించి, మనల్ని మన్నించి, మనకు క్షమాపణ ఇచ్చి, మనకి స్వర్గప్రవేశ శుభవార్త కూడా ఇస్తాడు. ఎవరు కలిమిలోనూ లేమిలోనూ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తారో మరియు కోపాన్ని దిగమింగుతారో, ఇంకా ప్రజలను మన్నిస్తారో, ఇలాంటి సజ్జనులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తాడు. మరెవరైతే వారి ద్వారా ఏదైనా తప్పు పని జరిగితే లేదా వారు తమపై అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్ను స్మరించి తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడు ఎవరున్నారు? వారి ద్వారా జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై మంకుపట్టు పట్టుకుని కూర్చోరు. వెంటనే వాళ్ళ తప్పును అంగీకరించి క్షమాపణ వేడుకుంటారు. ఇలాంటి వాళ్ళ ప్రతిఫలం అల్లాహ్ దగ్గర క్షమాభిక్ష మరియు కింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసేవారికి ఎంతో శ్రేష్టమైన ప్రతిఫలం ఉంది. సూరా ఆల ఇమ్రాన్ వర్స్ నంబర్ 134 to 136. ఎవరైతే తన కోపాన్ని దిగమింగుకొని అతను దానిని అమలుపరచడానికి శక్తి ఉండి కూడా కోపాన్ని వేరొకరిపైన చూపించారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినం రోజున అతనిని ప్రజలందరి ముందు పిలుస్తాడు. అతనికి ఇష్టమైన హూరైన్ను ఎన్నుకునే అధికారం కూడా ఇస్తాడు. ప్రజల్ని ఓటమికి గురి చేసేవాడు శక్తిశాలి కాదు, తన కోపాన్ని దిగమింగేవాడే అసలైన శక్తిశాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఏమని తెలియచేశారు అంటే, ఎదుటి వారిని చిత్తు చేసిన వాడు సూర్యుడు కాదు, తాను ఆగ్రహానికి గురైనప్పుడు తన్ను తాను అదుపులో ఉంచుకున్నవాడే అసలైన సూర్యుడు అని తెలియచేశారు. కాబట్టి మనకు కోపం వచ్చినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మార్గాలు వెతుక్కోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైనా కోపం వస్తే దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పారు అంటే, మనం నుంచుని ఉన్నామనుకోండి, వెంటనే మన పోస్చర్ని చేంజ్ చేసి కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. కూర్చుని ఉన్నప్పుడు కోపం వస్తే నుంచోవాలి. ఇంకా మీకు కోపం తగ్గట్లేదు అంటే వజూ చేసుకోవాలి. తర్వాత అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని షైతాన్ నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి. అప్పుడు మన కోపం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకొకటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎంతో ఇష్టమైన గుటక కోపాన్ని దిగమింగుకోవడం అనే హదీస్ మనకి గుర్తొస్తే ఏం చేసినా చేయకపోయినా మన కోపం అనేది అల్హమ్దులిల్లా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే మనందరి జీవిత లక్ష్యం ఏమిటి అంటే అల్లాహ్ను రాజీ చేసుకోవడం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కోపాన్ని కంట్రోల్ చేసుకునే శక్తిని ప్రసాదించుగాక. ఆమీన్.